హలో! నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో చేయబోయే రెసిపీ అండి గుత్తి వంకాయ ఉల్లి కారం ఫ్రై చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా, చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో చాలా అంటే చాలా త్వరగా అయిపోయే గుత్తి వంకాయ ఫ్రై అండి. ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా చూస్తే చాలండి ఇట్టే చేయగలుగుతారండి ఈ గుత్తి వంకాయ ఉల్లి ఫ్రైని. ఎలా చేయాలో, ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను ముందుగా అర కేజీ గుత్తి వంకాయలు తీసుకుంటానండి. తీసుకునేటప్పుడు మెత్తగా చిన్నగా ఉన్నవి తీసుకుంటే లేతగా ఉన్నవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని ఉప్పు వేసుకొని 4 పక్షాలుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాయండి. చూడండి ఇలాగ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. పుచ్చులు ఏమన్నా ఉన్నా కానీ తీసి పక్కన పెట్టేసేయండి, వాడమాకండి. మిగతావన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఉల్లిపాయలు అనేది 3 పెద్దవి తీసుకున్నానండి. ఇవి ఇలా పెద్దవిగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. కొబ్బరి అండి పావు చెప్పండి. ఇది ఎండు కొబ్బరి అని తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అని తీసుకోవచ్చు. 1 స్పూన్ అనేది సాల్ట్ వేసుకున్నానండి. 1 స్పూన్నర అనేది కారం వేసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కారాలు అయితే వంక పెట్టే పనే లేదండి, చక్కగా సరిపోయినాయి. ముందువి మిక్సీలో వేసుకుందాము. మీకు కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చు అండి. చూడండి ఇలా మిక్సీ వేసుకోండి కచ్చా పచ్చాగా. ఇలా వీటిలో ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు అనేది మెత్తగా పేస్ట్లా చేసుకోవాకండి, కచ్చా పచ్చాగా చేసుకుంటే ఈ గుత్తి వంకాయ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎలా మిక్స్ చేసానో. ఇది ఉల్లిపాయ ముక్కలు అనేది అక్కడక్కడ ఇలాగ కనిపిస్తుంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి. కావాలంటే ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. తక్కువ అయితే కనుక ఇలా వేసేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయల్లో ఒక్కొక్క స్పూన్ చొప్పున ఇలా స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. మిగతాది లాస్ట్లో వేసుకోవచ్చండి. ఇదే చపాతీల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఇలాగన్నీ స్టఫింగ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. మిగిలింది ఇది పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ అనేది ఒక 4 స్పూన్స్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. ఇవన్నీ కూడా పక్కన ఇలా పేర్చుకొని మగ్గించుకుందామండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అప్పుడే లోపల కూడా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి ఇలాగ తిప్పుకోండి. చూడండి ఎలా తిప్పుతున్నానో. ఈ ప్రాసెస్లో చేశారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది 2 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. చూడండి రెండో వైపుకి ఇలా తిప్పేసుకుందామంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, ఎందుకంటే ఆయిల్ చాలా తక్కువ వేసాం కాబట్టి అడిగంటకుండా ఉంటుంది. చూడండి రెండో వైపు కూడా ఇలా తిప్పేసాము. 10 నిమిషాల్లో అయిపోయిందండి గుత్తి వంకాయ. చూడండి మిగతాది కూడా ఇలాగా అన్ని వంకాయల మీద ఇలా పేర్చి పెట్టుకోండి. ఇది కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవుతే చాలండి, అయిపోతుంది. ఇలా పేర్చుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. 80% కుక్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయ ఫ్రైని వేసుకోండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకొని మధ్య మధ్యలో అడుగంటకుండా చూసుకోండి. ఈ మొత్తం ప్రాసెస్ కూడా 15 నిమిషాలు అయిపోయిందండి నాకు. చూడండి అన్నీ కూడా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా ఉంటే చాలండి. ఉల్లిపాయ ఫ్రై కూడా పూర్తిగా మగ్గిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.